మాజీ మంత్రి కాకాణిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పోర్ట్ PS కు భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. 3 రోజుల పాటు కాకాణిని ప్రశ్నించనున్నారు పోలీసులు. మరోవైపు కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ నెల 9కి వాయిదా పడింది. అక్రమ మైనింగ్లో A4గా ఉన్నారు కాకాణి. ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణపట్నం పోర్ట్ జైలుకు తరలించినట్టుగా తెలుస్తోంది భారీ బందోబస్తు మధ్య. మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఏంటి అప్డేట్స్? చక్రి, అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 14 రోజుల నుంచి రిమాండ్లో ఉన్నారు. ఇవాళ కాసేపటి క్రితమే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దాదాపు 7 రోజుల పాటు పోలీసులు కస్టడీకి అడిగారు. ఎందుకంటే ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలి, కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్రతో పాటు ఎవరెవరి పాత్ర ఉందనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో కస్టడీకి పిటిషన్ వేశారు. అయితే నెల్లూరు జిల్లా కోర్టు మాత్రం 3 రోజుల పాటు మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే దాదాపు 55 రోజుల పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. లాస్ట్ మంత్ 25వ తేదీ ఆయన్ని అరెస్ట్ చేసి వెంకటగిరి కోర్టుకు సబ్మిట్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ వేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలి. తెల్లరాయిని అక్రమ రవాణా చేసింది కాకాని పాత్ర ఎంత, అలాగే తవ్వకాలు జరిపే ఖర్చు ఎక్కడి నుంచి నిధులు సమకూరాయి, అలాగే తెల్లరాయికి సంబంధించి అమ్మిన తర్వాత నగదు ఎక్కడికి వెళ్ళిందనే పలు కోణాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు లోతుగా విచారించబోతున్నారు. ఈ క్రమంలో 3 రోజుల పాటు ఆయన ముత్తుకూరు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లోనే విచారణ ఉండబోతున్నారు. అంటే 3 రోజుల పాటు నైట్ కూడా అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పోలీసుల నుంచి మనకి సమాచారం అందుతుంది. యాక్చువల్గా అయితే మార్నింగ్ 10:30 కల్లా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సింది. అయితే కోర్టు ఆర్డర్ కాపీ జిల్లా అధికారులకి రావడంలో కాస్త ఆలస్యమైన నేపథ్యంలో జైల్లోనే మెడికల్ టెస్టులు చేశారు. మెడికల్ టెస్టుల అనంతరం 1 గంట 1:30 ప్రాంతంలో ఆయన్ని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది చక్రి. అయితే ఈ 3 రోజుల పాటు ఈ కాకాని ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 22 మందిని పోలీసులు విచారించారు. వాళ్ళలో 12 మందిని కేసు నమోదు చేశారు. A1, A2, A3 బెయిల్ పై ఉండగా A4 కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ 3 రోజుల్లో ఏం జరగబోతోంది, కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్.